ఆదికాండ గ్రంథంలో మనం నోవాహును చూస్తాం. నోవాహుకు దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటో తెలుసా? ఆ తరములో నీతిమంతుడు, నిందారహితుడు. దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు, నీతిమంతుడు, నిందారహితుడు. అదే కోణంలో మనం అబ్రహాము గురించి చూస్తే, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఏ విధంగా తండ్రి అవ్వగలిగాడు? దేవుడు అన్నాడు, అయ్యా నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు, నీకున్నటువంటి దేవదాస్తుని వదిలిపెట్టు, నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని అంటే మారు మాట్లాడకుండా బయటకు వచ్చాడు. ప్రతి సందర్భంలో తన యొక్క విశ్వాసాన్ని చూపించాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటి అని అంటే ఆయన విశ్వాసమునకు తండ్రి అని అన్నాడు. తర్వాత మోషే జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. మోషే నా ఇల్లు అంతట్లో సాత్వికమైనటువంటి వాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తి. ఎవడు చెప్పుతారు చెప్పండి? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? ఆయన ఇల్లు ఈ హాల్ అంత ఉంటుందా? ఈ హాల్ అంత ఉంటుందా? లేకపోతే మనం కట్టుకున్న ఇల్లు అంత ఉంటుందా? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? ప్రపంచం పట్టనంత ఇల్లు ఆయనది. ఆ ఇల్లు అంతట్లో ఒక్కడే నమ్మకమైనటువంటి వాడు. ఎంత గుర్తింపు దేవుడు ఇచ్చాడో చూడండి, ఎంత గుర్తింపు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దావీదు. నా హృదయానుసారుడు. నేను ఎలా ఆలోచిస్తానో దావీదు అలా ఆలోచిస్తాడు. నేను ఎలా నడుచుకుంటానో దావీదు అలా నడుచుకుంటాను. నేను ఎలా మాట్లాడతానో దావీదు అలా మాట్లాడతాను. దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు. నోవాహు ఏమో నిందారహితుడు, నీతిమంతుడు. అబ్రహామేమో విశ్వాసమునకు తండ్రి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. దావీదు నా హృదయానుసారి. దేవుడిచ్చినటువంటి గుర్తింపులు అవి. అయితే దేవుడు ఎలాంటి గుర్తింపు మనందరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? మనల్ని అందరినీ దేవుడు ఏ విధంగా చూడాలి అని ఇష్టపడుతున్నాడు తెలుసా? నీవు గుర్తింపు కలిగినటువంటి జనాంగముగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా, గుర్తింపు కలిగినటువంటి బిడ్డగా, గుర్తింపు కలిగినటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.